హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజు చెరి ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ యమ్మీ సీతాఫల్ రబ్డీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలండి. ఈ స్వీట్కి ఫుల్ క్రీమ్ మిల్కే బాగుంటుందండి, లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ పాలు మరగడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్కి మార్చుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలకి 2 సీతాఫలాలు తీసుకున్నానండి. ఇవి పెద్ద సైజువే ఉన్నాయి. ఇప్పుడు సీతాఫలం ఇలా ఓపెన్ చేసుకుని దాని లోపల ఉన్న గుజ్జుని అండ్ ఆ గింజల్ని కూడా మనం ఇక్కడ పెట్టుకున్న సీవ్లో వేసుకోవాలండి. మీ దగ్గర సీవ్ లేకపోయినా పర్లేదండి, జాలి గిన్నెలు ఉంటాయి కదండి, హోల్స్ ఉండేవి, అందులో వేసుకున్నా మనం ఇలాగా పల్ప్ని సపరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ముందుగా ఒక కస్టర్డ్ యాపిల్ మాత్రమే తీసుకున్నానండి, ఎందుకంటే సీవ్ చిన్నది కదా. ఇవన్నీ కూడా సీడ్స్ సెపరేట్ చేసిన తర్వాత అప్పుడు వేరేది తీసుకుందామని. పాలు మరగడం స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు ఒక గరిటెతోటి ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి, అందులో నుంచి ఆ పల్ప్ ఉంటుంది కదండి, అదంతా కూడా కిందకి దిగిపోతుందండి మెత్తగాను. అండ్ అలాగే కాసేపు అలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ సీడ్స్ ఉన్నాయి కదండి, అవి సెపరేట్ అయిపోతాయి అన్నమాట అందులో నుంచి. అప్పుడు వాటిని రిమూవ్ చేసుకుని మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. ఇదిగోనండి, ఈ సీడ్స్ చూసారు కదా, ఇలా సెపరేట్ అయిపోయినాయి. అలా అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయండి. ఇలా అయిపోయినప్పుడల్లా కొన్ని కొంచెం తీసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట పని. సో కొన్ని కొన్ని ఇలా అయినప్పుడల్లా తీసేసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ కస్టర్డ్ యాపిల్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కదండి, అందుకని ఇప్పుడు రెండోది కూడా ఓపెన్ చేసి దాన్ని కూడా సేమ్ ఇందాకట్లాగే సీడ్స్ని సెపరేట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిలింది కూడా మనం కింద ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటామండి. ఈ పల్ప్ క్వాంటిటీ వచ్చి 1 కప్పున్నర వరకు వచ్చిందండి. ఈ పల్ప్లో కనుక 2 to 3 టేబుల్ స్పూన్స్ షుగర్ మిక్స్ చేసుకుని రిఫ్రిజిరేటర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 3 months వరకు యూస్ చేసుకోవచ్చండి. పాలు చూసారు కదా మరుగుతున్నాయి, అండ్ అలాగే వాటి వాల్యూమ్ కూడా తగ్గింది కదా. యాక్చువల్గా మనం 1 లీటర్ పాలు తీసుకున్నాం కదండి, అవి మొత్తం మనకి 1/2 లీటర్ అయిపోవాలి. ఇంకొంచెం తగ్గినా పర్లేదండి, చిక్కగా అయిపోవాలన్నమాట. అప్పటి వరకు మనం ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకుంటూ ఉండాలి. ఇది వెడల్పుగా ఉన్న గిన్నె కాబట్టి చాలా ఫాస్ట్గా మరిగిపోతాయండి. ఇలా మరుగుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా పంచదార వేసుకోవాలండి. మనకి సీతాఫలం చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇందులో పంచదార ఎక్కువ పట్టదండి. సో నేను ఇప్పుడు ఇన్ని పాలకి జస్ట్ ఒక 2 teaspoons మాత్రమే పంచదార వేసాను, సరిపోతుందండి అది. ఒకవేళ మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 3 teaspoons వేసుకోండి, అంతకంటే పట్టదు. ఇది ఆల్మోస్ట్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక 3/4 teaspoon వరకు యాలకుల పొడి వేసుకోవాలండి. ఇక్కడ యాలకుల పొడి మనం ఎక్కువ వేసామనుకోండి, సీతాఫల్ ఫ్లేవర్ని అది డామినేట్ చేసేస్తుంది అనమాట, అందుకని చూసుకుని తక్కువే వేసుకోవాలండి. నేను జస్ట్ ఇక్కడ 3/4 teaspoon మాత్రమే వేసానంటే 1 teaspoon కూడా కంప్లీట్గా నేను వేయలేదు. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు కొంచెం మరిగించుకున్నాం అనుకోండి, కొంచెం థిక్గా అవుతాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ అవ్వనివ్వాలండి. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం సీతాఫల్ పేస్ట్ ఉంది కదా, అది వేస్తాము. కూల్ అయిన తర్వాత మాత్రమే ఎందుకు వేయాలి అంటే, జనరల్గా ఫ్రూట్స్ ఏవైనా సరే పాలు వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ అండి. సో అందుకని మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత, రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే నేను సీతాఫల్ పల్ప్ ఉంది కదండి, అది యాడ్ చేస్తాను. ఇక్కడ ఇంకొక విషయం అండి, కొంతమంది ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటారండి. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ అది కూడా ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా ఈ ఫ్లేవర్ని, సీతాఫలం ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు. ఈ పాలు ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసాయండి, చూసారు కదా థిక్గా అయినాయి. ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి కూల్ అవనివ్వాలండి. అప్పుడు ఇంకా కొంచెం థిక్ అవుతాయండి ఇప్పటికంటే. సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇవి కూల్ అయ్యేప్పుడు మధ్య మధ్యలో ఒకసారి స్పాచులాతో కలుపుకోవాలండి, ఎందుకంటే పైన త్వరగా కట్టేస్తుంది కదా, అది అందులో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. అలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సీతాఫలం పల్పు ఉంది కదండి, అదంతా మొత్తం ఇందులో యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక తక్కువ ఉన్నట్లయితే కనుక కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే బాగా కరిగిపోతుందండి.
ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మిక్స్చర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత, పైన మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ అన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అండ్ పిస్తా 3 కూడా యాడ్ చేశానండి. సో, మీరు కూడా మీ చాయిస్ ఆఫ్ నట్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న రబ్డీని రిఫ్రిజిరేటర్‌లో ఒక 1-2 అవర్స్ పెట్టి, వాటిని బౌల్‌లో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. సీతాఫలాల సీజను అయిపోవచ్చింది కదండీ! అది అయిపోయేలోపు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.